వచ్చావా ఫణి? ఒరే, ఈ పేపర్స్ లేకపోతే ఆ డబ్బు బ్లాక్ మనీయేగా. అవునమ్మా, రేపు ఆఫీస్కి ఆ డబ్బు తీసుకుని వెళ్తాడు. నేను మన వాళ్ళని ఏర్పాటు చేసి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేపిస్తాను. వాళ్ళతో ముందే కమిషన్ మాట్లాడి ఆ డబ్బు మొత్తం మన చేతికి అందేలా చేస్తాను. సత్యకి ఏం చెప్పినా వినట్లేదు. సత్య నా మాట అస్సలు పట్టించుకోవట్లేదు. రేపేదో జరగబోతుంది, నా మనసుకు తెలుస్తుంది. ఫణి, నువ్వు అవన్నీ చేస్తున్నావు కరెక్టే, కానీ రేపు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? జరిపించి చూపిస్తా ఊర్వశి. నన్నే అవమానించావు కదా, ఆ అనంత్ గారిని అరెస్ట్ చేయించి నా ప్లాన్ ఏంటో నిరూపిస్తా. నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని. రేపటి నుంచి మన దగ్గర డబ్బే డబ్బు, డబ్బే డబ్బు. డబ్బే డబ్బు. ఇట్నుంచేవో మాటలు వినిపించాయి. చూస్తే ఇక్కడ ఎవరూ కనిపించట్లేదేంటి? దొంగలేమైనా పడ్డారేమో అనుకున్నా. వెళ్ళిపోయాడు. ఒరే పని, ఈ తోటమాలేంట్రా అర్ధరాత్రి ఇల్లంతా తిరుగుతున్నాడు? వదిలే నాన్న, వాడొక తింగర్ మాలోకం. వాడికేదో శబ్దాలు వినిపించి వెతుక్కుంటూ వచ్చుంటాడు. ఇక చెప్పింది చాలు. మన ప్లాన్ ఎవరికైనా తెలిసిందంటే మొత్తం ఇక్కడే నాశనం అయిపోతుంది. ఎవరికి వాళ్ళు ఏమీ తెలియనట్టు జాగ్రత్తగా ఉండాలి. ఫణి, ఈ డాక్యుమెంట్స్ మాత్రం ఎవ్వరికంటా పడకుండా జాగ్రత్తగా చూసుకో. అమ్మయ్యా, తృప్తిగా ఉందే. ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఈ రోజు జరిగే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చూడాలి. ఒరే సీనుగా, అయ్యా ఇట్రారా. ఏంటయ్య గారు? ఏరా, పెద్దవాళ్ళం ఇక్కడ కనపడుతున్నాగా, కాఫీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఫణిబాబుకి ఉదయాన్నే కాఫీ తాగిపోతే తల పగిలిపోతుందంట కదా, అందుకే తీసుకెళ్తున్నాను. కాఫీ మా ఇద్దరికి ఇవ్వలేదు అనుకో, నీ తల పగిలిపోద్ది. పెద్దవాళ్ళం, ముందు మాకు కాఫీ ఇవ్వటం నేర్చుకో. గదో పిట్ట ముఖం వేసుకొని. తీసుకోండి అయ్యా. తీసుకోండి అమ్మా. ఆహాహా, సూపర్ బుస్సు నువ్వు. అయ్యో, కాఫీ బాబాయ్ పిన్నిలో తాగేశారు, ఫణి తాగలేదేంటి? అంటే ఇప్పుడు నేను ఫణిని ఆపలేనా? ఇప్పుడు ఎలా? ఛా, ఇలా జరిగిందేంటి? అత్తయ్య, బాలాగారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ రోజు సక్సెస్ఫుల్ గా అవ్వాలని పూజ చేశాను అత్తయ్య. నన్ను ఆశీర్వదించండి. ఈ రోజు నీ భర్త కన్న కల నెరవేరుతుందమ్మా. చూసావా ఏం ఓవరాక్షన్ చేస్తుందో ఇది? ఊరోసి, నువ్వు కొంచెం కామ్గా ఉంటావా? అదేమన్నా చేసుకునే, ఈ రోజు మన ప్లాన్ మాత్రం సక్సెస్ అవ్వాలి. అనంత్,
ఈ ప్రాజెక్ట్ ని జాగ్రత్తగా పట్టాలెక్కించాలి నాన్న. తప్పకుండా అమ్మా, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను. ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్కి అన్నయ్యని ఖచ్చితంగా తీసుకొస్తాను. అన్నయ్య చేతుల మీదుగానే ఈ ప్రాజెక్ట్కి రిబ్బన్ కట్ చేయిస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న. అలాగే అమ్మా. వదిన, టైం అవుతుంది. కాంట్రాక్టర్స్ వచ్చేస్తారు. మనం వెళ్ళి పని మొదలు పెట్టాలి. వాళ్ళకి మన ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి బడ్జెట్ శాంక్షన్ చేయాలి. ముఖ్యంగా ఎండీగా నీ చేతుల మీదుగా ఈ పని జరగాలి. అలాగే అనంత్ గారు, చెక్కుల మీదేగా సంతకాలు పెట్టేద్దాం. ఎవరికేం కావాలంటే అది ఇచ్చేద్దాం. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు గాయత్రి. అంటే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని నిన్న అనంత్ గారు చెప్పారు కదా. అబ్బో, ఏంటి లోపల ఏదో జరుగుతుంది. నాకు కూడా అలాగే ఉంది బుసు. ఏమైంది నాన్న? ఏమైందమ్మా? అబ్బో! పాపం! నాన్న, అయ్యో, అయ్యో, అయ్యో.